బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య జరిగిన రెండో దఫా చర్చలు విఫలమయ్యాయి. ఇస్లామాబాద్ ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చేరుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో అబ్బాస్ అరాగ్చి మంత్రాలు జరిపినట్లుగా తెలుస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు అంటూ అబ్బాస్ తేల్చి చెప్పారు. అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదంటూ ఇరాన్ మరొకసారి చాలా క్లియర్గా చెప్పింది. పాకిస్తాన్కు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల బృందం కూడా చేరుకుంది. పాక్ అధికారులకు సందేశాలు బదిలీ చేయబోతుంది ఇప్పుడు ఇరు దేశాల ప్రతినిధులు. ఈ చర్చల్లో అమెరికా తరపున ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జెడ్ కుష్నర్ పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చర్చల ఫలితం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఓవైపు అసలు అమెరికాతో మేము చర్చలకే సిద్ధంగా లేము అంటూ ఇరాన్ ప్రకటిస్తూ రావడాన్ని మనం చూసాం. మరోవైపు అసలు అమెరికాతో మేము డైరెక్ట్గా చర్చించమంటూ ఈరోజు చేసినటువంటి ప్రకటన చూసాం. ఇప్పుడు అమెరికా ప్రతినిధులు చేరుకున్నారు. మరోవైపు ఇరాన్ చాలా క్లియర్గా అణు కార్యక్రమాన్ని మేము ఆపం అని చెప్పింది. ఇప్పుడు పాకిస్తాన్ అమెరికాకి ఇదే విషయాన్ని చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చర్చలు మరొకసారి విఫలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అమెరికాకి సంబంధించి ఖచ్చితంగా జేడీ వ్యాన్స్ వస్తారు. ఇక ఈ చర్చలు ఖచ్చితంగా పురోగతి సాధిస్తాయి అంటూ ఓవైపు పాకిస్తాన్ ప్రకటన చేసింది. కొంతవరకు కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేసింది. కానీ ఈలోగానే ఇరాన్ చాలా క్లియర్గా చెప్పింది, మేము అణు ఒప్పందాన్ని, మేము అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తాము అని. న్యూక్లియర్ ప్రోగ్రాం కొనసాగినన్ని రోజులు ఖచ్చితంగా హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేసే ఉంటుంది. ఈ విషయంలో మేము వెనక్కి తగ్గం అంటూ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వార్నింగ్ ఇవ్వడాన్ని మనం చూసాం ఈరోజు ఉదయం. సో ఏ రకంగా చూసినా సరే అమెరికా ఇరాన్ మధ్యలో చర్చలు సఫలమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఇరాన్ చాలా క్లియర్గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మేము ఆపం అని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొదటిసారి చర్చల్లో భాగంగా 5 ఏళ్ల పాటు మేము ఆపగలుగుతామంటూ ఇరాన్ చెప్పడాన్ని మనం చూసాం. అమెరికా లేదు, 20 ఏళ్ల పాటు ఆపాలని చెప్పింది. ముందుగా అసలు పూర్తి స్థాయిలో ఆపివేయాలి, అసలు న్యూక్లియర్ ప్రోగ్రామే ఉండకూడదని డిమాండ్ చేసింది. కుదరని పక్షంలో 20 ఏళ్ళు ఆపాలని చెప్పింది. కానీ ఇరాన్ మాత్రం కేవలం 5 ఏళ్ల పాటు మాత్రమే మేము ఆపుతామంటూ ప్రకటించడాన్ని మనం చూసాం. ఇప్పుడు మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపం అని చెప్తున్నారు. మరోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అప్పటి వరకు క్లోజ్ చేసే ఉంచుతాం, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపే వరకు, శాంతి నెలకొనబడే వరకు అంటూ మరోవైపు అమెరికా ప్రకటించింది. ఇప్పటికే ఒక రకంగా ఉక్కు కవచం మేము స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి విధించామని చెప్పి అమెరికా చెప్తోంది. అలాగే ఇరాన్ చేసేటువంటి దాడుల్ని ఒక ఉగ్రవాద దాడులుగాను చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో మరొకసారి యుద్ధ మేఘాలు కమ్ముకోబోతున్నాయా? ఓవైపు ఇజ్రాయెల్ ఇప్పటికే లెబనాన్ మీద దాడులు చేయడాన్ని కూడా మనం చూసాం. 4 ప్రాణాలు కోల్పోయారు. సో ఎక్కడ చూసినా సరే పీస్కి తావే లేకుండా పోయింది. పూర్తిగా చర్చలు విఫలం అవుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. మొదటి దశ చర్చలు 21 గంటల పాటు సాగి ఎలాంటి ఫలితం లేకుండా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు రెండో దశ చర్చలు సైతం ఇరాన్ చాలా ఖరాఖండిగా చెప్పేస్తుంది, న్యూక్లియర్ ప్రోగ్రాం ఆగదు అని. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ప్రోగ్రాం కొనసాగితే, న్యూక్లియర్ పవర్ ఉంటే ప్రపంచ దేశాలకు అది మంచిది కాదు, అమెరికాకి కూడా డేంజర్, కాబట్టి మేము దాన్ని కొనసాగనివ్వం, ఖచ్చితంగా ఎలాగైనా సరే ఆపి తీరుతామని చెప్పి అమెరికా చెప్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. సో రెండో దఫా చర్చలు సైతం ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ ఫెయిల్ అయినట్లుగా కనపడుతుంది. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. ఈ టాక్స్కి సంబంధించి అసలు ఏం జరిగింది, నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సచిన్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. సచిన్, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే పీస్ టాక్స్ విషయంలో ఇరాన్ చాలా క్లియర్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మేము ఆపమని చాలా క్లియర్గా చెప్పింది. అమెరికానేమో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపకపోతే ఇదంతా ఆగదు, మేము స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేయం, ఈ యుద్ధం ఆగే పరిస్థితి లేదు అని చెప్తోంది. సో ఏం జరగబోతుంది ఇప్పుడు? రెండోసారి చర్చలు కూడా ఇక ఫలితం లేనట్లుగా భావించాల్సిందని మనం పూర్తిగా కరెక్ట్ గా రెండోసారి చర్చలు కూడా ఫలితం ఈసారి కనీసం అంటే లాస్ట్ టైం డిస్కషన్ వరకైనా వెళ్ళింది, అంటే టేబుల్ మీదకి డిస్కషన్ కి వెళ్ళేంత వరకైనా వెళ్ళింది. కానీ ఇప్పుడు అది కూడా జరగలేదు అనేది ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్న మాట అంటూ ఏమంటున్నాయంటే కనుక ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి భేటీ అయ్యారు. బట్ భేటీ అయిపోయిన తర్వాత ఇక్కడ వెనుదిరిగిపోయారనేది వినిపిస్తున్నమాట. అయితే ఇదే అంశానికి సంబంధించి షహబాజ్ షరీఫ్ కూడా ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, was pleased to meet Syed Abbas Araghchi, Foreign Minister of Iran, and his delegation in Islamabad today had a most warm and cordial exchange of views on the current regional situation.
వి ఆల్సో డిస్కస్డ్ మ్యాటర్ ఆఫ్ మ్యూచువల్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే డిస్కషన్స్ అయితే జరిగాయి, వీళ్ళిద్దరి మధ్య కీలకమైన డిస్కషన్స్ జరిగాయి అయితే మాత్రం ఇక్కడ మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బట్ అది ఏ రకమైన డిస్కషన్స్ జరిగాయి, అది ఎంతవరకు వెళ్ళింది, అదొక ఫ్రూట్ఫుల్ డిస్కషనా లేకపోతే జస్ట్ ఒక అన్సక్సెస్ఫుల్ డిస్కషన్ అనేది మాత్రం బహుశా ఇద్దరు ఒకవేళ దాన్ని ఏమంటారు ఒక మ్యూచువల్ షబాజ్ షరీఫ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే దాంతో పాటు ఇరాన్ కి సంబంధించి అబ్బాస్ అరాక్చి, వీళ్ళిద్దరు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే కనుక బాగుంటేది. బట్ కంటిన్యూ చేస్తున్న ట్వీట్ కి సంబంధించి వాళ్ళు ఏమంటే హ్యాడ్ ఏ మోస్ట్ వార్మ్ అండ్ కార్డియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఆన్ ద కరెంట్ రీజనల్ సిచ్యువేషన్. We also discussed the matter of mutual interests, including the further strengthening of Pakistan-Iran bilateral relations అని చెప్పి తేలిగ్గా చెప్పుకొచ్చేసారు. అంటే అఫ్ కోర్స్ ఇక్కడ బైలేటరల్ డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్య అయితే కాదు, బట్ ఇది కాంటెక్స్ట్ యుఎస్ కి సంబంధించి. బట్ యుఎస్ తో ఎక్కడా కూడా భేటీ జరిపిన ఆ దృశ్యాలు ఎక్కడా కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్న విజువల్స్ లో లేవు. పాకిస్తాన్ కి ఇరాన్ కి మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలుగా మాత్రమే ఇక్కడ పాకిస్తాన్ చెబుతూ ఉంది. అంటే ఇక్కడ ఒక మాట మాత్రం ప్రస్తావించుకోవాలి, ఇక్కడ మాటికి పాకిస్తాన్ పాత్ర మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. ఏమని? ఫెయిల్యూర్ పాత్ర. కనీసం వీళ్ళని ఒక టేబుల్ మీదకి తీసుకొచ్చి చర్చించే ప్రయత్నం కూడా చేయలేకపోతోంది. అండ్ ఇంకొక కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడులా జరుగుతూ ఉన్న సందర్భంలోని ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడికి పాల్పడుతోంది అనేది ఇటు